నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు టాపిక్ క్యాన్సర్కి సంబంధించి కొంతమంది కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏంటినంటే వైట్ అన్నది యూజింగ్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అన్నారు. సో అందులో వచ్చేసి వైట్ మిల్క్ వైటే ఉంటుంది, షుగర్ వైట్, సాల్ట్ వైట్, రైస్ వైట్ అండ్ లైట్. సో ఇలాంటి వైట్ అన్నవి అవాయిడ్ చేయాలి. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మెలనిన్ క్యాన్సర్ అన్నది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనేసి చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? సో మీరు చెప్పిన 5 వైట్స్ని నేను క్లబ్ చేసి ఒకటి చెప్పలేను, బట్ ఒక్కొక్క దాని గురించి ఇండివిజువల్గా మనం డిస్కస్ చేస్తున్నామండి. ఓకేనా? సో ఫస్ట్ వైట్ ఏమన్నారు మీరు? అదేంటి సమ్ సాల్ట్ అనుకుందాం. ఓకే, సో ఈ సాల్ట్ అనేటువంటిది ఎక్కువగా తీసుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఇట్స్ అ గుడ్ థింగ్. ఈ సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంచెం హైపర్ టెన్షన్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు. ఓకే, దానివల్ల ఏదంటే కార్డియాక్ డిసీజెస్ కావచ్చు, దాని ఫర్దర్ రీనల్ డిసీజెస్ కావచ్చు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇదేంటి సాల్ట్ని అవాయిడ్ చేయడం అనేటువంటిది మంచిది. ఓకేనా? అది సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేటువంటిది అయితే ఇట్స్ కొంచెం అదేంటంటే ఫాల్స్ స్టేట్మెంటే. ఓకేనా? అది రెండో థింగ్ ఏంటంటే కనుక ఎక్కువగా షుగర్, సెకండ్ వైట్ ఈస్ షుగర్. ఓకేనా? సో షుగర్ ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది అంటే డైరెక్ట్గా కాదు, ఇట్స్ అంటే సో మచ్ ఆఫ్ మెటబాలిక్ చేంజెస్ని కాజ్ చేస్తుంది షుగర్. సో అదంటే బాడీలో తినటువంటి షుగర్, ఓకే, ఈ షుగర్ అనేటువంటిది ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ద ఫ్యాట్. సో ఆ ఫ్యాట్ అనేటువంటిది ఫర్దర్ దంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది, ఈస్ట్రోజన్ ఎక్సెసివ్ సెక్రెట్ చేయడం జరుగుతుంది. ఈ ఈస్ట్రోజన్ అనేటువంటిది మళ్ళీ ఇదేంటి క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఇదేంటి ఖచ్చితంగా ఇదేంటి అంటే అది ఇట్స్ లాంగ్ టర్మ్. ఇప్పుడు ఈరోజు షుగర్ తింటే ఇదేంటి అది కాదు కదా, ఇట్స్ ఇదేంటంటే అందుకనే మనకు మోడరేట్ అమౌంట్ మాత్రమే కావాలి. టూ ఎక్సెస్ ఆర్ టూ ఇదేంటి లో కన్సంప్షన్ అనేటువంటిది మంచిది కాదు. సో మోడరేట్ అమౌంట్ ఆఫ్ షుగర్ అంటే ఆల్వేస్ ఇదేంటి రికమెండెడ్. సో దాని గురించి కూడాను మనం ఇదేంటి వరీ అవసరం లేదు. సో అంటే ఈ ఎక్కువగా స్వీట్లు తిన్నంత మాత్రానికి క్యాన్సర్ వస్తుంది అనేటువంటిది కూడా కాదండి. ఏంటంటే బాడీలో మెటబాలిక్ చేంజెస్ జరిగినప్పుడు ఆ మెటబాలిక్ చేంజెస్లో ఇదేంటి ఒబెసిటీగా ఉన్న వాళ్ళకి సో అదేంటి వాళ్ళకు మనం ఇదేంటి కాషన్గా ఇదేంటి చెప్పచ్చు. ఆల్రెడీ ఇదేంటి ఒబెస్గా ఉన్నారు, ఓకే, ఎదర్ ఫెమిలియల్ కావచ్చు, తర్వాత ఇదేంటి వాళ్ళ యొక్క వర్క్ లైఫ్ స్టైల్ కావచ్చు. ఓకేనా? సో మెనీ థింగ్స్ యాడెడ్ ఉంటాయి దానికి. ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్ అనమాట. అటువంటి వాళ్ళకు కూడా ఎక్కువ షుగర్ తీసుకుంటే మేబీ ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఇదేంటి స్పెసిఫిక్గా ఇదేంటి ఇది ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ని రిస్క్ని, ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని పెంచడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈస్ట్రోజన్. సో ఆ థింగ్ కూడా మనం వైట్ని తీసుకోవాలి, అంటే ఈ షుగర్ని తీసుకోవాలి. చాలా వరకు మా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్ ఏం చెప్తూ ఉంటారంటే కనుక, సార్ మేము యూట్యూబ్లో వీడియోస్లో కొన్ని చూసాము, షుగర్ తింటే కనుక క్యాన్సర్ ఇంకా పెరిగిపోతుందంట, అందుకని స్వీట్లు మానేసాం సార్ ఇదేంటి అని చెప్తూ ఉంటారు. కానీ ఇదేంటి అది రాంగ్ అండి. అసలు ఇదేంటి ఆ పర్టికులర్ థింగ్ని చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇదేంటి మీరు మోడరేట్ అమౌంట్లో తీసుకోవచ్చు, ఎటువంటి ఇదేంటి సిగ్నిఫికెంట్ ఇదేమీ కాదు. ఓకేనా? అది తర్వాత వైట్ రైస్. సో వైట్ రైస్ అనేటువంటిది కూడా సేమ్, ఇట్స్ అ హై కార్బోహైడ్రేట్ ఉన్నటువంటిది. ఈ కార్బోహైడ్రేట్ బాడీలోకి వెళ్ళిన తర్వాత మెటబాలిక్ చేంజెస్ చెంది ఫ్యాట్గా కన్వర్ట్ చెందుతుంది. సో ఈ ఫ్యాట్ అనేటువంటి ఫర్దర్ ఈస్ట్రోజన్ అనేటువంటిది ఎక్కువ అవ్వడానికి కాజ్ చేస్తుంది, అది ఫర్దర్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది. బట్ మోడరేట్ అమౌంట్ ఈస్ ఆల్వేస్ ఇదేంటి కావాలి మనకు తీసుకున్నటువంటి డైట్లో. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఓకేనా? సో ఈ 3 సమపాలల్లోనే ఉండాలి. ప్లస్ వీటితో పాటు మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్, సో ఇవి కూడా కావాలి. సో ఇదేంటి అన్ని కలిపితేనే ఇదేంటి పౌష్టికాహారం అనేటువంటిది సంపూర్ణ పౌష్టికాహారం అవుతుంది. సో ఇదేంటి వీటన్నిటిని అవాయిడ్ చేసి ఓన్లీ ప్రోటీన్ తీసుకోవడం అనేటువంటిది కూడాను ఇట్స్ నాట్ అదేంటి గుడ్ అనమాట. అది సో ఇప్పుడు ఇదేంటి సో వైట్ మిల్క్. సో అంటే వైట్ మిల్క్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను 2 పర్స్పెక్టివ్స్ చెప్తాను. జనరల్గా ఇంతకుముందు పల్లెటూళ్ళల్లో మిల్క్ అనేటువంటిది వస్తూ ఉండేది, ఇదేంటి ఆవుల నుంచి, గేదెల నుంచి. సో అది డిఫరెంట్. కానీ ఇప్పుడు వరకు చాలా వరకు మిల్క్ ప్రొడక్షన్ అంతా కూడాను డైరీ ఫార్మ్స్లో జరుగుతుంది. దాంట్లో డైరీ ఫార్మ్స్లో ఎక్సెసివ్గా అంటే
వెజ్ మిల్క్ అని నాన్ వెజ్ మిల్క్ అని కూడా వస్తుంది. అంటే కనుక ఆ గేదెలకి వెజ్ ఫుడ్ వేస్తే అదేంటి వెజ్ మిల్క్ అంటారు, నాన్ వెజ్ వేస్తే నాన్ వెజ్ మిల్క్ అంటే నాన్ వెజ్ వేస్తే అంటే ఆ నాన్ వెజ్లో ఆల్రెడీ రెమినెన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ అది ఎక్కువగా ఉంటుంది, అది తినడం వల్ల ఇదేంటి అది ఎక్కువ పాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈస్ట్రోజన్ క్యారీ ఆన్ అవుతుంది అనేటువంటిది కూడా ఒక హైపోథెటికల్ థింగ్ అయితే ఉంది. కానీ ఇదేంటి ఇన్ జనరల్గా మిల్క్ అనేటువంటిది వైట్ మిల్క్ సో ఎక్కువ తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంది, కానీ ఈ డైరెక్ట్గా ఏమీ క్యాన్సర్ని అయితే కాజ్ ఏం చేయదు. కానీ ఇప్పుడున్న అడల్టరేటెడ్ మిల్క్ ఏదైతే ఉందో అవి ఓకేనా బాడీ మెటబాలిజంలో చేంజెస్ని తీసుకొస్తాయి ఖచ్చితంగా. అది ఇంకొక వైట్ అంటే మనం అనుకున్నది లైట్, ఎందుకంటే మామూలుగా కూడా లైట్ అనేది ఎవరి ఇంట్లో అయినా వైట్ కలర్లోనే ఉంటుంది. సో ఈ లైట్ అనేది అవాయిడ్ చేయమంటున్నారు అంటే ఏంటి, సన్ లైటా లేకపోతే ఇంట్లో ఉన్న లైటా లేకంటే బెడ్ లైటా ఏంటి, కన్ఫ్యూజ్ అయితే ఉంది నాకైతే. ఓకే, జనరల్గా ఐకి ఇదేంటి కంఫర్టబుల్ లైట్ ఏంటి అంటే కనుక వైట్ లైట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ ఫర్ ఐ. ఓకేనా, సో అంటే చాలా ఇది కొంచెం ఎల్లో టింజ్లో ఉన్నటువంటి లైట్ అనేటువంటిది ఇట్స్ కంఫర్టబుల్ అనమాట. అలాగే బ్లూ లైట్ అనేటువంటిది కూడాను ఐకి కంఫర్టబుల్ కాదు. అందుకనే మనకి చాలా వరకు సెల్ ఫోన్స్ స్క్రీన్స్లో కూడాను ఇదేంటి బ్లూ లైట్ ఆఫ్ చేయమని చెప్పేసి ఇదేంటి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇదేంటి సో చేసుకోమని రికమెండేషన్స్ వస్తుంటాయి, చేసుకొని మన స్క్రీన్ చూస్తూ ఉంటాం. సో అది కూడాను. ఇంకో స్పెసిఫిక్గా వైట్ లైట్ అంటే ఇప్పుడు సన్ రేస్ చూసుకోండి. ఇప్పుడు సన్ నుంచి వచ్చే దాంట్లో యువిఏ, యువిబి, యువిసి అని 3 రేస్ ఉంటాయి. సో యువిబి రేస్ అనేటువంటి స్పెసిఫిక్గా ఆఫ్టర్నూన్ సమయంలో వస్తాయి. సో అందుకనే సన్లైట్కి మనం ఆఫ్టర్నూన్ సమయంలో ఎక్స్పోజర్ ఎక్కువ అయితే కనుక సన్ బర్న్స్ అవ్వడం లేకుంటే స్కిన్ క్యాన్సర్స్ అవి రావడానికి అనేటువంటిది రిస్క్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉంటుంది. ఈవెన్ యువిఏ రేస్ అనేటువంటివి కూడాను ఖచ్చితంగా అదేంటంటే ఈవెన్ మెడిసినల్ యూస్ కూడా ఉంది వాటికి. సో అదేంటే కొన్నిసార్లు పువా థెరపీ అని అంటారనమాట. సో అదంటే దాంట్లో యువిఏ రేస్ని ఉపయోగిస్తారు. సో అదంటే అది మెడిసినల్ వాల్యూ కూడా ఉన్నటువంటి. సో యువి రేస్లో స్పెసిఫిక్గా ఈ యువిబి రేస్ అనేటువంటివి ఏంటి మ్యాలిగ్ స్కిన్ క్యాన్సర్స్ని కాజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే పక్కా ఇదేంటి డే లైట్లో ఆఫ్టర్నూన్ డే లైట్ని ఇదేంటి అవాయిడ్ చేయమని చెప్తారు. బట్ మార్నింగ్ డే లైట్, ఈవినింగ్ డే అదేంటి లైట్లో ఓకేనా. సో ఈవెన్ యువి రేస్ కూడా ఉంటాయి. బట్ ఆ రేస్ మనకు చాలా ఉపయోగకరం. ఆ రేస్ వల్ల ఏదంటే మనకు బాడీలో విటమిన్ డి సింథసిస్ అయ్యేటువంటి ఇది జరుగుతుంది. ఆ విటమిన్ డి బోన్లో అదేంటి కాల్షియం మినరలైజేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి అది. బట్ ఏంటంటే వైట్ అన్నది అన్హెల్దీ కాదు, నార్మల్ కూడా అంటే బట్ ఏదంటే మోడరేట్ లో ఉండాలి. ఓకే, సో ఈవెన్ ఇంకొక వైట్ కూడాను మీరు చెప్పలేదు, నేను చెప్తాను. ఇంకొక వైట్ ఏంటంటే మైదా. సో ఇదంటే సో ఈ మైదా అనేటువంటిది కూడాను ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, ఏ విధంగా అంటే ఇది రీనల్ డిసీజెస్ని ఇదేంటి ఎక్కువ కాజ్ చేస్తుంది. కాబట్టి ఇదేంటి అందుకనే అది కూడా నాట్ గుడ్ ఫర్ హెల్త్. బట్ ఏంటంటే మోడరేట్ అమౌంట్ ఈస్ ఆల్వేస్ మనకు కావాలండి. ఏదంటే ఎక్సెసివ్ అనేటువంటిది మనకు అవసరం లేదు. అది ఎక్సెసివ్ ఏదైనా కూడాను బాడీకి ప్రమాదకరమే, తక్కువ ఏదైనా కూడాను ప్రమాదకరమే. ఆల్వేస్ మోడరేట్ ఆరోగ్యం కూడాను. సో అది దాని గురించి మనం అదేంటి చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేనండి, నమస్తే.